ఇక్కడ హైలైట్ చేసినటువంటి ఈ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని మనం జియోజిబ్రా క్లాసిక్ 5 ద్వారా సాల్వ్ చేయబోతున్నాం. సో ముందుగా మీకు ఈ హైలైట్ చేసినటువంటి ఈ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని మీకు ఒకసారి చదివినిపిస్తాను. డ్రా ది గ్రాఫ్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్, tan ఇన్వర్స్ ఎక్స్, cosecant ఇన్వర్స్ ఎక్స్, secant ఇన్వర్స్ ఎక్స్ అండ్ cot ఇన్వర్స్ ఎక్స్ and write their domain and range. Find the maximum value and minimum value of sin inverse x, cos inverse x, tan inverse x, cosecant inverse x, secant inverse x and cot inverse x. సో ఇక్కడ మనం ఇక్కడ ఈ 6 ఫంక్షన్లు ఇచ్చారు. దట్ ఏమేంటంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్, tan ఇన్వర్స్ ఎక్స్, cosecant ఇన్వర్స్ ఎక్స్, secant ఇన్వర్స్ ఎక్స్ అండ్ cot ఇన్వర్స్ ఎక్స్ యొక్క గ్రాఫ్స్ మనం ఈ జియోజిబ్రా క్లాసిక్ 5 ఉపయోగించి మనం డ్రా చేయాల్సి ఉంటుంది. తర్వాత వాటి యొక్క డొమైన్ అండ్ రేంజ్ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జియోజిబ్రా క్లాసిక్ 5ని విండోని ఓపెన్ చేద్దాం. సో ఇలా విండో ఓపెన్ అవుతుంది జియోజిబ్రా క్లాసిక్ 5. సో ముందుగా మనం ఒక ఫంక్షన్ కనుక్కుందాం, అది సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో దానికి కావాలంటే ముందుగా మనం ఈ స్క్రీన్ కొద్దిగా ఇలా జరుపుదాం. సో ఇక్కడ టైప్ చేయాలి ఇన్పుట్లో మనం ఫంక్షన్ తీసుకుందాం, స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఇక్కడ ఎలా టైప్ చేయాలంటే స్మాల్ ఏ తీసుకోవాలి. స్మాల్ ఏ కమాండ్ ఓపెన్ అవుతుంది ఏ సైన్ అని. సో ఇక్కడ మనకి ఈ ఎక్స్ బదులు ఎక్స్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. సో మనకి సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ కర్వ్ వచ్చి ఇక్కడ -1 నుంచి ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు దీని యొక్క డొమైన్ ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు మనకి ఇది రేంజ్ తెలియట్లేదు. సో ఈ రేంజ్ తెలియాలంటే మనం ఏం చేస్తామంటే రేంజ్ని π/2లోకి మారుస్తాం. సో ఇది y యాక్సిస్. సో ఈ y యాక్సిస్ని మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి గ్రాఫిక్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ట్యాబ్స్ ఉంటాయి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. మనకు కావాల్సింది వై యాక్సిస్. సో వై యాక్సిస్లో ఇక్కడ డిస్టెన్స్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ మనకి π/2 అనే ఆప్షన్ ఉంది. సో π/2 అని క్లిక్ చేయగానే మనకు వై యాక్సిస్లో ఈ π/2 వాల్యూస్ వస్తాయి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారా, ఇక్కడ రేంజ్ వచ్చి -π/2 నుంచి π/2. సో డొమైన్ వచ్చి -1 to 1 అనమాట. సో ఇప్పుడు మనం దీనికి మ్యాక్సిమం వాల్యూ ఫస్ట్ మనం m వాల్యూ కడదాం, అంటే మ్యాక్సిమం పాయింట్ ఆఫ్ దిస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో దాన్ని మనం ఎలా చేస్తామంటే డినోటెడ్ బై సింబల్, దాన్ని క్యాపిటల్ ఎంతో డినోట్ చేద్దాం. సో m ఈక్వల్ టు నౌ మ్యాక్సిమం. సో మ్యాక్సిమం అనే కమాండ్ ఓపెన్ అవుతుంది. ఈ కమాండ్లో ఫంక్షన్ ఉంటుంది. ఈ ఫంక్షన్ దగ్గర ఇక్కడ మనకు కర్వ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అన్నది ఎఫ్తో కాబట్టి ఇక్కడ స్మాల్ ఎఫ్ ఇవ్వండి. సో స్మాల్ ఎఫ్ ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ వచ్చి మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని మనం -1 అని ఇద్దాం. సో -1. సో ఎండ్ వాల్యూ వచ్చి ఇది +1. సో ఎండ్ వాల్యూ +1 ఇవ్వండి. సో ఎండ్ వాల్యూ 1. నౌ ఎంటర్. సో ఇక్కడ మనకి థింక్ స్పేస్ అడుగుతున్నట్టుంది. ఓకే. సో ఇక్కడ ఎఫ్ దగ్గర మనకి ఈ సింబల్ తీయాలి. ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి. చూడండి ఇక్కడ మనకి m వచ్చింది. m ఈక్వల్ టు 1,1.57. సో దీన్ని మనం ఇక్కడ పాయింట్ మనం లేబుల్ చేయాలనుకుంటే దీన్ని ఇక్కడ ప్రెస్ చేసి గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి షో లేబుల్ చూసారా, నేమ్ దగ్గర నేమ్ అండ్ వాల్యూ ఇస్తే రెండు ఓపెన్ అవుతాయి అన్నమాట. సో నేమ్ అండ్ వాల్యూ ఇవ్వగానే మనకి వాల్యూ కూడా వస్తుంది. సో దీన్ని మనం కలర్ ఇవ్వాలనుకుంటే యూ కెన్ గివ్ కలర్. సో రెడ్ ఇద్దాం మనం. సో క్లోజ్ దిస్. సో ఇది m ఈక్వల్ టు ఇది అనమాట. ఇప్పుడు అలాగే సేమ్ మనం మినిమం పాయింట్ కూడా చూద్దాం. సో మినిమం పాయింట్ విల్ డినోట్ దిస్ సింబల్ బై స్మాల్ m. సో m ఈక్వల్ టు, సో అగైన్ కమాండ్ ఓపెన్ చేద్దాం, మినిమం mi. సో మినిమం అంటే ఇక్కడ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. సో ఫంక్షన్లో మనం అగైన్ f అని ఇద్దాం, స్మాల్ f. సో స్టార్టింగ్ వాల్యూ అగైన్ విల్ గివ్ -1. సో ఎండ్ వాల్యూ +1. సో ఎంటర్. సో ఇలా m వస్తుంది ఇక్కడ. సో ఈ mని మనం అగైన్ ఇందాకలాగే సేమ్ దీనికి వాల్యూ ఇద్దాం. సో గో టు రైట్ క్లిక్, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో దీంట్లో బేసిక్.
సో ఇక్కడ షో లేబుల్ ఉంది కదా, దీంట్లో నేమ్ అండ్ వాల్యూ ఇవ్వండి, విల్ గెట్ దిస్ -1, 1.57. కెన్ గివ్ కలర్ దిస్. సో యూఆర్ గోయింగ్ టు గివ్ కలర్ దిస్ వన్. సో క్లోజ్. సో ఇలాగా స్మాల్ m ఇది వస్తుంది మనకి. ఇప్పుడు మనం దీనికి ఈ సైన్ ఇన్వర్స్ ఎక్స్కి మనం మ్యాక్సిమం వాల్యూ అండ్ మినిమం వాల్యూ కనుక్కోవాలి ఇప్పుడు. సో ఇప్పుడు దాకా మనం ఇక్కడ ఏం కనుక్కున్నాం, దిస్ ఇస్ పాయింట్, మ్యాక్సిమం పాయింట్, మినిమం పాయింట్. ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలి. సో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ దిస్ కర్వ్, సో మ్యాక్సీ అని అందాం, MAXI. సో మ్యాక్సీ, సో మ్యాక్సీ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే y ఆఫ్ క్యాపిటల్ M, నవ్ ఎంటర్. సో మనకి మ్యాక్సీ ఈక్వల్ టు 1.57 వస్తుంది. అలాగే మినిమం ఇద్దాం, సో మినీ అందాం దాన్ని, మినిమం వాల్యూ ఆఫ్ దిస్ కర్వ్. సో మినీ ఈక్వల్ టు అగైన్ y ఆఫ్ స్మాల్ m అందాం, సో ఎంటర్. సో మనకి మినీ వాల్యూ వస్తుంది. సో మనం మ్యాక్సిమం వాల్యూ కనుక్కున్నాం, అలాగే మినిమం వాల్యూ కనుక్కున్నాం సైన్ ఇన్వర్స్ ఎక్స్కి. సో మన ప్రాబ్లం సైన్ ఇన్వర్స్ ఎక్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫంక్షన్ కాజ్ ఇన్వర్స్ ఎక్స్కి వెళ్దాం. సో కాజ్ ఇన్వర్స్ ఎక్స్కి స్టార్టింగ్ నుంచి చేయవసరం లేకుండా డైరెక్ట్గా మనం దీన్ని ఏం చేస్తాం, ఒక స్క్రీన్ షాట్ తీసుకుని సేవ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడికి వెళ్ళి ఈ స్లైడర్ ఉంది కదా, ఈ స్లైడర్కి వెళ్ళి క్లిక్ చేస్తే మనకి ఇలాగా ఇవి ఓపెన్ అవుతాయి. సో లాస్ట్ని మనం ఇన్పుట్ బాక్స్కి వెళ్ళి అది క్లిక్ చేయాలి. ఎక్కడ చూడ క్లిక్ చేయండి, మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా క్యాప్షన్ ఓపెన్ అవుతుంది. సో క్యాప్షన్ దగ్గర మనం ఏదో ఫంక్షన్ క్లిక్ చేద్దాం. సో ఫంక్షన్ క్లిక్ చేద్దాం. సో లింక్ ఆబ్జెక్ట్ దగ్గర సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని పెడదాం, ఓకే అని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం సైన్ ఇన్వర్స్ ఎక్స్ని మారుద్దాం. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ని ఏమందామంటే ఏ ఇంటూ కాస్. సో ఏ కాస్ ఆఫ్ ఎక్స్. సో ఎంటర్. సో మనకి కాజ్ ఇన్వర్స్ ఎక్స్ వస్తుంది. సో ఇలాగా చూడండి, కరువు మారింది. ఇందాక సైన్ ఇన్వర్స్ ఎక్స్కి ఇంకోలా ఉంది, ఇప్పుడు కరువు మారింది. ఇక్కడ వచ్చి మనకి చూడండి స్టార్టింగ్ ఇక్కడ మినిమం వాల్యూ మనకి మినిమం పాయింట్ 1,0 చూపిస్తుంది, మ్యాక్సిమం పాయింట్ -1, 3.14 చూపించింది. అలాగే మనకి మ్యాక్సిమం వాల్యూ తీసుకో 3.14 అనమాట మినిమం వాల్యూ. అలాగే మనం tan ఇన్వర్స్ ఎక్స్ కూడా మార్చవచ్చు మనం. సో అగైన్ దీన్ని డిలీట్ చేద్దాం. సో ఏ tan ఆఫ్ ఎక్స్, సో ఎంటర్. సో మనకి ఇలా tan ఇన్వర్స్ ఎక్స్ వస్తుంది. చూడండి tan ఇన్వర్స్ ఎక్స్ కర్వ్ ఇలా వచ్చింది. సో ఇలాగ మిగతా 3 ఫంక్షన్లకు కూడా మనం కర్వ్స్ ఇక్కడ మార్చుకోవడం ద్వారా ఇక్కడ మారుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ కూడా వస్తుంది. సో అలాగే మనకి డొమైన్ అండ్ రేంజ్ కూడా తెలుస్తుంది. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని ఈ జియోజెబ్రా క్లాసిఫై ద్వారా మనం గ్రాఫ్స్ని డ్రా చేసి సాల్వ్ చేయగలిగాం. సో థ్యాంక్ యూ. సో ఈ వీడియో లైక్ చేసిన వాళ్ళు ఈ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.